హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వైజయంతి నిషిక యువరాజ్కి శ్రీవల్లికి తీసుకొచ్చిన సంబంధం ఫేక్ అని నిజం చెప్పేయడంతో యువరాజ్ పక్కా ప్లాన్ వేసుకుంటాడు. ఇంటి పరువు పోకుండా ఉండాలంటే శ్రీవల్లికి త్వరగా పెళ్ళవ్వాలి. అవ్వాలి అంటే ఈ ఎంగేజ్మెంట్ ఆగకూడదు. ఆగకుండా ఉండాలి అంటే జగదాత్రి కేదార్ బయటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు వెళ్ళాలి అంటే మన ఫ్యామిలీలో ఒకరికి ప్రమాదం తలపెట్టాలి. అది సురేష్ బావే అవ్వాలి అని పక్కా ప్లాన్ వేసుకొని ఒంటరిగా ఫోన్ మాట్లాడుతున్న సురేష్ దగ్గరికి వెళ్తాడు యువరాజ్. వెళ్ళి సురేష్ తలపై గట్టిగా రాడ్డుతో కొడతాడు. పాపం ఒక్కసారిగా సురేష్ కింద పడిపోతాడు. ఇంకా వెంటనే సురేష్ని తీసుకువెళ్ళాలనుకునేసరికి అప్పుడే కాచి అక్కడికి వస్తుంది. పెద్దమ్మ, నిషిక ఏం చేస్తున్నారు ఇక్కడ? లోపల ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది. పంతులు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. మీరేంటి పెద్దమ్మ ఇక్కడున్నారు అని అంటారు. అమ్మే వస్తున్నాను, పద వెళ్దాము అని ఇంకా అలా వైజయంతి నిషిక ఇద్దరు వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తుంటే సురేష్ నోటిని గట్టిగా మూసేసి ఇంకా కిందే పడుకోబెడతాడనమాట యువరాజ్, కాచి చూడకుండా. సో కాచి, వైజయంతి, నిషిక ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత యువరాజ్ ఎవ్వరూ చూడకుండా సీక్రెట్గా సురేష్ని తీసుకువచ్చి ఇంటి బాల్కనీ లైక్ లాన్లో ఉన్న ఒక వాటర్ ట్యాంకర్, ఖాళీగా ఉన్న వాటర్ ట్యాంక్ కింద ఉండే ఒక సంపు దానిలో పెట్టేస్తాడు సురేష్ని. ఇంకా సురేష్కి పాపం కళ్ళు తిరిగి పడిపోతాడు కాబట్టి ఏమీ తెలీదు. అందులో పెట్టి డోర్ క్లోజ్ చేసేస్తాడు. వెంటనే నిషిక, వైజయంతి ఇద్దరు యువరాజ్ వైపు చూస్తారు. అబ్బోరా, ప్లాన్ సక్సెస్సా అని అడుగుతారు. అమ్మా, నేను సురేష్ బావని కిందున్న వాటర్ ట్యాంక్లో పెట్టాను. వాటర్ ఏం లేవులే, చావడు. కానీ ఖచ్చితంగా జగదాత్రి కేదార్ ప్లాన్ మాత్రం బెడిసి కొట్టి తీరుతుంది అని అంటారు. నువ్వు సూపర్ రా అబ్బోడా. అయితే ఇంకొక 5 నిమిషాల తర్వాత నిషి, నువ్వు ప్లాన్ సక్సెస్ చేయి అని అంటారు. ఖచ్చితంగా అత్తయ్య అని ఆలోచిస్తూ ఉంటారనమాట. అప్పుడే కరెక్ట్గా బాబు, ఎంగేజ్మెంట్కి ఇంకా 5 నిమిషాల సమయం ఉంది అని చెప్పేసరికి అప్పుడే నిషిక జగదాత్రి దగ్గరికి వస్తుంది. జగదాత్రి, నీతో మాట్లాడాలి, ఒకసారి రావా అని అంటుంది. ఏమైంది నిషి? చెప్తాన్రా అని బయటికి తీసుకువెళ్ళి, అమ్మీ ఘోరం జరిగిపోయిందమ్మీ అని అంటుంది వైజయంతి. అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటారు. అమ్మీ, మేమిందాక సురేష్ ఫోన్ మాట్లాడుతుంటే ఎవరో ఒక వ్యాన్ వేసుకొని వచ్చి సురేష్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి. ఏం మాట్లాడుతున్నారు, నిజమా అని అంటారు. అవును, కావాలంటే సాక్ష్యాలు కూడా చూపిస్తాను రా అని చెప్పి ఇంకా అలా ముందుకు వెళ్తారు. ముందుకు వెళ్ళి సాక్ష్యాలనైతే చూపిస్తారు. చూపించేసరికి అక్కడ సురేష్ చెప్పులు, సురేష్ స్పెట్స్, ఫోను తన స్కూటీ దగ్గర ఉంటాయి. ఆ ఫోన్ని, స్పెట్స్ని చూస్తుంది జగదాత్రి. వాళ్ళు ఇటువైపు వెళ్ళుండారమ్మి. ఇప్పుడు ఈ విషయం లోపలికి వెళ్ళి కౌశికి చెప్తే కౌశికి చాలా బాధపడుతుంది. అందుకే సురేష్ గురించి ఆలోచిస్తున్నాము అని ఏడుస్తుంది వైజయంతి. అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి. ఆ అన్నయ్యని వాళ్ళు ఎంత దూరం తీసుకువెళ్ళి ఉండరు. మేమున్నాం కదా, మేము తీసుకొస్తాం. కేదార్, కార్తీ కేదార్ అని జగదాత్రి కేదార్ ఇద్దరు కారులో అయితే బయలుదేరుతారు సురేష్ని ట్రేస్ అవుట్ చేయడానికి. ఇంకా యువరాజ్, నిషిక, వైజయంతి హ్యాపీగా హైఫై ఇచ్చుకొని ప్లాన్ సక్సెస్ అయిందని లోపలికి వెళ్తారు. ప్యారలల్గా సురేష్ ఆ వాటర్ ట్యాంక్లో ఆక్సిజన్ లెవెల్స్ ఏమీ ఉండకపోవడంతో కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ట్యాంకే కనబడుతుంది. కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఊపిరి ఆడకుండా ఉంటుంది. ఇదేంటి, నాకు ఊపిరి ఆడట్లేదు అని ఇంకా పైనుండి పాపం డోర్స్ని టకా టకా కొడుతూ ఉంటాడు సురేష్. కానీ ఎంత కొట్టినా ఆ డోర్స్ అనేవి ఎవరికి తెలియకపోవడంతో అందరూ లోపల ఎంగేజ్మెంట్ దగ్గర ఉండడంతో పాపం ఒంటరిగా ఫీల్ అయిపోతాడు, ఒంటరి అయిపోతాడు సురేష్. ఎవరైనా కాపాడండి, కాపాడండి అని డోర్స్ కొట్టి కొట్టి కళ్ళు తిరిగి పడిపోతాడు సురేష్. ఇంకలా సగం దారిలో వెళ్ళాక రమ్యకి కాల్ చేసి, రమ్య, నీకు అన్నయ్య నెంబర్ పంపిస్తా, లైక్ అన్నయ్య గురించి చెప్తాను, వెహికల్స్ ఏవైనా సిటీ బార్డర్ని క్రాస్ అవుతున్నాయేమో ఒకసారి చూసి చెప్పు రమ్య అని అన్ని డీటెయిల్స్ కనుక్కుంటూ, కేదార్ వెయిట్ 1 మినిట్. కేదార్, నాకెందుకో ఖచ్చితంగా డౌట్ కొడుతుంది కేదార్. ఎందుకంటే ఎవరితో చెప్పకుండా వీళ్ళు మనతోనే చెప్పడం, అది కాకుండా సురేష్ అన్నయ్య కరెక్ట్గా చెప్పులు, ఫోన్ అవన్నీ వదిలేసి ఎలా వెళ్ళిపోతారు? ఇదేదో మనం ఆలోచించాల్సిన విషయంలా అనిపిస్తుంది. కావాలనే మనల్ని ట్రాప్ చేయడానికి, మనం అక్కడ ఉండకుండా ఉండడానికే ఇదంతా చేస్తున్నారు కేదార్ అని అంటారు. నిజమే దాత్రి,
రమ్య కూడా కాల్ చేస్తే ఏం చెప్పింది? అసలు ఎలాంటి సస్పీషియస్ వ్యాన్ అనేది ఇంటి చుట్టుపక్కలే స్ట్రీట్స్కే రాలేదు అని చెప్పింది. అంటే ఇదంతా వాళ్ళు కావాలనే చేస్తున్నారు, వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి దాత్రి అని. ఇంకా అలా జగదాత్రి కేదార్ ఇద్దరు ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటారు. కానీ కరెక్ట్గా అప్పుడే శ్రీవల్లికి ఆ ఫేక్ పెళ్లి కొడుకు బాలరాజుకి ఎంగేజ్మెంట్ అనేది దగ్గర పడిపోతుంది. ఏంటమ్మి శ్రీవల్లి అలా చూస్తున్నావు, పెట్టు ఎంగేజ్మెంట్ రింగ్ని తొడుగు అల్లుడి గారికి అని అంటుంది వైజయంతి. ఇంక చుట్టూ చూస్తుంది శ్రీవల్లి, అది పెట్టడానికి వణికిపోతూ ఉంటుందన్నమాట. కానీ కౌశికి చూసి శ్రీవల్లిలో ఉన్న కంగారుని గమనిస్తుంది. గమనించి శ్రీవల్లి ఒక్క నిమిషం అని అంటుంది. శ్రీవల్లి ఆగిపోతుంది. అమ్మి ఏంటి ముహూర్తాన్ని క్రాస్ చేపిస్తున్నావు అని అంటుంది వైజయంతి. పిన్ని ఒక్క నిమిషం ఒక్క నిమిషం. శ్రీవల్లి, నీకు నిజంగా ఈ బాలరాజు అంటే ఇష్టమా అని అడుగుతారు కౌశికి. ఒక్కసారిగా వైజయంతి నిషిక అందరు షాక్ అయిపోతారు. అక్క, తనకి ఇష్టం కాబట్టే పెళ్లి చూపుల రోజే ఇష్టం అని చెప్పింది కదా, లేకపోతే తను ఎందుకు చెప్తుందక్క అని అంటాడు కవర్ చేస్తూ యువరాజ్. అంతే అంతే అని అంటుంది వైజయంతి. లేదు శ్రీవల్లి, నన్ను అక్క అక్క అని పిలుస్తావు కదా, నీ సొంత అక్క అనుకొని చెప్పు. నిజంగా నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? ఎందుకంటే వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తున్నాను. ఏదో ముభావంగా ఉంటున్నావు, ఏదో బాధపడుతున్నావు, నీ లోపలే నరకాన్ని అనుభవిస్తున్నావని నీ కళ్ళు చూస్తుంటేనే అర్థమవుతుంది. నిజం చెప్పు అని అడిగేసరికి అక్క అని కౌశికిని హక్ చేసుకుంటుంది శ్రీవల్లి. ఒక్కసారిగా ఇంకా కౌశికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. అక్క అని ఏడుస్తూ ఉంటే ఏమైంది శ్రీవల్లి అని అడుగుతారు. అక్క, ఇతను ఇతను మంచివాడు కాదంటక్క. నాకు జగదాత్రి వదిన కేదార్ అనే చెప్పారు. ఇతను కావాలనే డబ్బులు ఉన్నాయని నటిస్తూ మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని నాకు వాళ్ళు చెప్పారు. ఆ విషయాన్ని సాక్ష్యాలతో నిరూపించాలని వాళ్ళు చాలా ప్రయత్నించారు. ఇప్పటికి కూడా ఈ పెళ్ళి మేము ఎలా అయినా ఎంగేజ్మెంట్ని ఆపుతామని మాటిచ్చారు. ఒక్కసారి జగదాత్రి వదిన కేదార్ అన్నయ్య చెప్పారంటే అది ఖచ్చితంగా నిజం అవుతుంది అక్క. అంటే వాళ్ళు చెప్తుంది నిజమే కాబట్టే నాకు ఇతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటుంది శ్రీవల్లి. ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు సుధాకర్ అండ్ కౌశికి. ఇంకా వెంటనే బాలరాజు వాళ్ళు, అమ్మో ఇదేంటి ఇలా బ్లాక్ చేసేసింది, లేదు లేదు ఎలా అయినా కవర్ చేయాలి అని. ఆ శ్రీవల్లి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జగదాత్రి సిస్టర్ చెప్పిన మాటల్ని వింటున్నావా? వాళ్ళు ఎప్పటి నుండో మాపై గ్రజ్తో ఉన్నారు. సిస్టర్కి మొదటి నుండి మా పెళ్లి సంబంధం అంటే ఇష్టం లేదు, అందుకే అలా మాట్లాడుతుంది. నువ్వు సిస్టర్ మాటలేం పట్టించుకోవద్దు, నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, బాగా చూసుకుంటాను అని చెప్పి ఇంకా కావాలనే తన దగ్గరికి వెళ్ళబోతుంటే వెంటనే సుధాకర్ గట్టిగా వాడి చెయ్యి పట్టుకుంటాడు. ఒక్కసారిగా బాలరాజ్ షాక్ అయిపోతాడు. సుధాకర్ చెయ్యి పట్టుకొని, చూడు మా అమ్మాయి చెప్పింది అంటే ఇంక నీకు తనకి తాకే హక్కు కూడా లేదు, ఎక్కడుండాలో అక్కడుండు అని అంటారు. అబ్బో, వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని నువ్వు కూడా ఏంటి కథలు అల్లుతున్నావు? ఆ జగదాత్రి కేదార్ ఏదో టైం పాస్కి మాట్లాడుంటారు, అంతేకాని వీళ్ళు అబద్ధం ఏంటి అని అంటుంది వైజయంతి. అప్పుడే కరెక్ట్గా అక్కడికి జగదాత్రి కేదార్ రీచ్ అవుతారు. ఇంకా శ్రీవల్లి పరిగెట్టుకుంటూ జగదాత్రి దగ్గరికి వెళ్తుంది. శ్రీవల్లి ఏమైంది అని అడుగుతుంది. ఎంగేజ్మెంట్ ఆగిపోయిన సంగతి తెలిసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి కేదార్. శ్రీవల్లి, నీలో ఈ ధైర్యమే ఉండాలి, నేను కోరుకుంది ఇదే. నువ్వే నోరు తెరిచి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదని చెప్పావు, అది చాలు వీడి అర్హత ఏంటో డిసైడ్ చేయడానికి అని అంటారు. ఇంక వెంటనే అలా వాళ్ళు మాత్రం దబాయిస్తూనే ఉంటారు. అమ్మి శ్రీవల్లి విషయంలో నీకెందుకు అంత కక్ష? నువ్వు కావాలనే శ్రీవల్లి మైండ్ని డైవర్ట్ చేస్తున్నావు. శ్రీవల్లి, నేను నీ కన్న తల్లిని, నాకంటే నీకు ఎవ్వరూ ఎక్కువ కాదు, కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు ఖచ్చితంగా బాలరాజుని పెళ్లి చేసుకోవాల్సిందే 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 అని గట్టిగా అంటుంది వైజయంతి. ఇంక వెంటనే వదిన ఒకసారి రండి అని ఇంక తీసుకువెళ్తుంది లోపలికి జగదాత్రి. కౌశికి రూమ్లో ఉన్న గన్నుని తీసుకొస్తారు. ఇంకా గన్నుని చూసేసరికి ఒక్కసారిగా బాలరాజు అయితే గడగడ వణికిపోతూ ఉంటాడు. కౌశికి గన్ తీసుకొచ్చి అలా బాలరాజు తలపై పెడుతుంది. ఇప్పటికైనా నిజం చెప్తావా లేకపోతే చస్తావా? ఇది లైసెన్స్డ్ గన్, తెలుసు కదా రూల్స్ ఏంటో అని అంటారు. మేడం మేడం మీ ఇద్దరి కాళ్ళు పట్టుకుంటాను మేడం, వద్దు మేడం వద్దు,
మమ్మల్ని చంపకండి మేడం, ఈ వైజయంతి గారే మమ్మల్ని సెట్ చేశారు మేడం అని జరిగిందంతా చెప్పేస్తాడు బాలరాజు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారు సుధాకర్. వెంటనే వైజయంతి దగ్గరికి వచ్చి వైజయంతిని చీ కొడతారు. చీ, నువ్వసలు ఒక మనిషివేనా? నీ కన్న కూతురి విషయంలో ఎందుకింత తప్పు చేస్తున్నావు? ఎందుకు ఎందుకు చేస్తున్నావు? చెప్తావా లేకపోతే చంపేయమంటావా అని కౌశికి చేతిలో ఉన్న గన్ లాక్కొని వైజయంతికి ఏం చేస్తారు సుధాకర్. బో 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 వద్దు బో, నన్ను చంపొద్దు బో అని అంటుంది. నిజం చెప్పు. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, శ్రీవల్లి విషయంలో తప్పులు పేద తప్పులు చేస్తూ చేస్తూ చేస్తూనే ఉన్నావు. కనీసం తప్పుల గురించి ఎవరిని కనీసం క్లీన్ కూడా చేయనివ్వటం లేదు. నీ పాపాలకి శ్రీవల్లిని బలి చేస్తున్నావు. అలాగే మొన్న ఇదంతా చేసావు. చెప్పు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఎందుకు? శ్రీవల్లి నీ కన్న కూతురు కాకపోతే శ్రీవల్లి ఎవరు అని అడిగేసరికి బో చెప్తాను బో. నువ్వు నన్ను చంపేస్తానన్నా కూడా చెప్పకుండా ఉంటానా ఏంది? శ్రీవల్లి నా కన్న కూతురు కాదు, శ్రీవల్లి నీ కన్న కూతురు అని అంటుంది. ఒక్కసారిగా సుధాకర్ షాక్లో ఉండిపోతారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అవును, ఈ కేదార్ గాడి సొంత చెల్లెలే శ్రీవల్లి అని చెప్పేసరికి శ్రీవల్లి, జగదాత్రి, కేదార్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే అలా ఎంతో హ్యాపీగా శ్రీవల్లి కేదార్ వైపు చూస్తుంది. సుహాసిని కూతురని చెప్తే ఎక్కడ ఆస్తి మొత్తం దీని పేరు మీద రాస్తావోనని భయపడే నా కూతురని చెప్పుండా, అంతేగాని ఇంకే ఉద్దేశంతో కాదు అనేసరికి ఆ గన్ని అలా కింద పడేస్తారు సుధాకర్. ఇంకా వెంటనే శ్రీవల్లి సుధాకర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి పాపం అలా చూస్తూ ఉంటుంది. అమ్మా, సుహాసిని సుహాసిని కూతురువా నువ్వు అని పాపం సుధాకర్ చాలా ప్రేమగా శ్రీవల్లిని హక్ చేసుకుంటారు. శ్రీవల్లి కూడా ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చూస్తూ వైజయంతి మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. దుర్మార్గురాల, రాక్షసి, నా కూతుర్ని ఎవరో ఒకరికి కట్టపెట్టాలనుకున్నావా? చూడు, ఖచ్చితంగా ఏం జరుగుతుందో చూడు. అమ్మ శ్రీవల్లి, నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా. నీకు నచ్చినట్టు ఉండొచ్చు, నచ్చిన పని చేయొచ్చు. అడ్డొచ్చిన ఎవ్వరిని నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వనుకున్నప్పుడే పెళ్లి చేసుకో, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏయ్, నా కూతురు జోలికి ఇంకొకసారి వచ్చావో నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని చాలా గట్టిగా సుధాకర్ వైజయంతికి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా వైజయంతి ఏమో అట్టాగే అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అలా నిషిక, యువరాజ్ ఇద్దరు, ఏంటత్తయ్య గారు మీరు చెప్పింది నిజమా? ఛీ, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ సుహాసిని వారసులు అనమాట, వీళ్ళకి ఆస్తిలో వాటా ఉంటుందన్నమాట అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. అదంతా చూస్తూ ఇంక పాపం శ్రీవల్లి మాత్రం ఎంతో హ్యాపీగా, నిజంగా ఇంత నా జీవితం ఇంతలా మారిపోతుందని అస్సలు అనుకోలేదు. ఏ ఇంటికైతే వచ్చానో అతిథిగా అదే నా సొంత ఇల్లని తెలిసింది. ఆ తర్వాత కేదారే నా సొంత అన్నయ్య అనే విషయం కూడా తెలుసుకున్నాను అని పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శ్రీవల్లి. ఇంకా అలా సురేష్ అయితే పాపం ఎంతకీ కనబడకపోయేసరికి జగదాత్రి, కేదార్ అవును సురేష్ అన్నయ్య అని సురేష్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ సౌండ్ వస్తూ ఉంటుంది ట్యాంక్ దగ్గర. ఇదేంటి సౌండ్ వస్తుందని వెళ్ళి చూస్తే అక్కడ సురేష్ స్పృహ కోల్పోయి ఉంటాడు. ఒక్కసారిగా కౌశికి సురేష్ని చూసి షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే అలా సురేష్ అయితే అక్కడికి వస్తాడు. వచ్చి చూస్తాడు. నేను నేను అని కళ్ళు తిరిగి పడిపోయేసరికి సురేష్ కోసం డాక్టర్ని పిలిపిస్తారు. సో అలా డాక్టర్ వచ్చి సురేష్ని చెక్ చేస్తారు. ఆక్సిజన్ లెవెల్స్ అనేవి ఆయనకి తక్కువ అవడం వల్ల బీపీ బాగా డౌన్ అయిపోయి బాడీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. కాబట్టి మీరు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు. సో అలా ఎంతో పాపం బాధపడుతుంది కౌశికి. నాకేం కాలేదు కదా, నువ్వేం కంగారు పడద్దు అని అంటారు. అసలు ఏం జరిగింది సురేష్, నువ్వు ఆ వాటర్ ట్యాంక్లోకి ఎలా వెళ్ళావు? నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది కౌశికి. తెలీదు కౌశికి, నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎవరో నా తలపై గట్టిగా కొట్టారు. తర్వాత నేను స్పృహ కోల్పోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడున్నాను అని అంటారు. అవునా, ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను. సీసీటీవీ ఫుటేజ్లో కూడా వాళ్ళు రికార్డ్ అయ్యారో లేదో చూస్తాను అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది కౌశికి. అమ్మి ఇప్పుడు ఆ సీసీటీవీ ఎందుకులే కానీ వాళ్ళ పాప నాలేపోతారు,
ముందు సురేష్ అయితే సేఫ్గా ఉన్నాడు కదా, ఇంకెవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి కవర్ చేసేస్తారు. కానీ జగదాత్రి కేదార్ మాత్రం యువరాజ్ దగ్గరికి వస్తారు. వెంటనే కేదార్ యువరాజ్ చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా యువరాజ్ రేయ్ అని అంటారు. రేయ్ ఏంటి, ఎందుకు అరుస్తున్నావు, బావనెందుకు ఎందుకు చంపాలనుకున్నావు యువరాజ్ అని అనేసరికి ఒక్కసారిగా ఇంక షాక్లో ఉండిపోతారు. ఏ మాకు తెలియదు అనుకున్నావా, నువ్వు చెప్పేది తెలియదు అనుకుంటున్నావా, నీ స్వార్థం కోసం మమ్మల్ని బయటికి పంపడం కోసం పాపం సురేష్ బావని అడ్డం పెట్టుకుంటారా? ఛీ, చూడు యువరాజ్, ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొక్కసారి ఇలాంటివి ఏది జరిగినా నిన్ను మాత్రం విడిచిపెట్టను, నీ నిజస్వరూపాన్ని హక్కుకి చెప్పేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు జగదాత్రి అండ్ కేదార్ యువరాజ్కి. ఇంకా యువరాజ్ అలా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.